హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని బ్లౌజ్ డిజైన్స్ అలాగే అందులోని శారీస్ అయితే చూపిస్తున్నాను. ఈ శారీ అయితే బ్రాసో శారీ అండి. బ్రాసో శారీకి ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. అలాగే వైట్ శారీ పైన ఇలా లైట్ పింక్ కలర్, అదేనండి ఆనియన్ కలర్లో అయితే ఇలా డిజైన్ వచ్చేసింది. దీనికి ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి వైట్ కలర్లోనే. కానీ కస్టమర్ అయితే మనకు ఈ బ్లౌజ్ తెచ్చిచ్చారు, ఆనియన్ కలర్ బ్లౌజ్. వైట్ శారీలోకి వైట్ బ్లౌజ్ బాగోదు కదా, అందుకని ఇలా ఆనియన్ కలర్ అయితే తెచ్చిచ్చారు. ఈ రెండు కాంబినేషన్లో మనం బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్ చేయాలి. చూసారా, స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి బ్లౌజ్ది. నెక్ అయితే ఇలా డిఫరెంట్ షేప్లో అయితే ఇచ్చేసాము. దానికి ఇలా వైట్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. ఆల్రెడీ శారీలో వచ్చింది కదా బ్లౌజు, అదే బ్లౌజ్తో ఇలా పైపింగ్ ఇచ్చేసి స్లీవ్స్కి కూడా ఇలా సపరేట్గా పీస్ కట్ చేసి ఇలా వేసేసామన్నమాట. స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి శారీకి, అలాగే బ్లౌజ్ స్లీవ్స్కి కూడా వచ్చింది. అది తీసి ఇక్కడ ప్యాచ్ అయితే వేసాము. ఇది బుట్ట హ్యాండ్స్ అంటాం కదా, అదేనండి. ఫ్రిల్ ఇచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ లాగా డిజైన్ చేసాము. నెక్ కూడా చాలా బాగుంది. శారీ మొత్తానికి కూడా ఇలా అవుట్లైన్కి స్టోన్స్ అయితే వచ్చేసాయి, అది కూడా కట్ వర్క్లో. బ్లౌజ్కి అయితే మనం ఇలా డిజైన్ చేసి 2 లేయర్స్లో ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇలా డిజైన్ చేసామన్నమాట. ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఇలా 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చేసామండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే. శారీ అండ్ కాంబినేషన్ అయితే ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. వైట్ అండ్ వైట్ అయితే అంతలా బాగోదండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఇది ఫుల్గా బార్డర్ శారీ అనమాట. అంటే ఇలా పోచంపల్లి డిజైన్లో బార్డర్ అండి. కింద పెద్ద బార్డర్ వచ్చేసింది ఇలా ఎల్లో కలర్, అలాగే గ్రీన్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్లో. పైన మాత్రం చిన్న బార్డర్ అయితే వచ్చేసింది. ఇది పళ్ళు అండి. పళ్ళు ఫుల్గా ఎల్లో కలరే ఉన్నింది జరీ వర్క్తో. రెడీమేడ్గా ఇలా టాజిల్స్ కూడా వచ్చేసాయి. శారీ కూడా చాలా స్మూత్గా, ఎక్కడికైనా క్యారీ చేసే విధంగా, ఎవరైనా క్యారీ చేసే విధంగానే ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ కూడా ఎల్లో కలరే వచ్చేసింది. కానీ మనం ఇలా ప్యాచ్ వేసి, పింక్ కలర్ ఉన్నింది కదా శారీలో, అందుకని ఇలా పింక్ కలర్ ప్యాచ్ వేసి డిజైన్ చేసాము. స్లీవ్స్కి ఇలా ఫ్రిల్ ఇచ్చేసి, శారీ పైన అంతలా కనిపించలేదు కదా, అందుకనే సపరేట్గా చూపిస్తున్నాను. చూసారా, ఇలా స్టార్ నెక్లో అయితే ఇలా 3 లేయర్స్లో ఇలా స్కాలప్ ఇచ్చేసి డిజైన్ చేసాము. పెద్ద పెద్ద స్కాలప్ అయితే ఇచ్చేసామండి ఇలాగా. దీనికే పింక్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాము. ఇది థ్రెడ్ పైపింగ్ కాదండి, నార్మల్ పైపింగే. ఇలా డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా 2 కలర్స్లో 2 లేయర్స్తో డిజైన్ చేసాము. స్లీవ్స్ చూసారా, ఇలా కింద మాత్రం స్కాలప్ ఇచ్చేసాము, అలాగే ఇక్కడ ఫ్రిల్ ఇచ్చేసామన్నమాట. ఇవి షార్ట్ స్లీవ్సే. దీనికే మనం ఇలా డిజైన్ చేసాము కస్టమర్ అడిగిన విధంగానే. స్లీవ్స్కి కూడా చాలా బాగా వచ్చాయండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉన్నింది చూడండి. ఇలా డిజైన్ చేయాలి బ్లౌజ్ అంటే టైం అయితే చాలా వరకు పడుతుందండి. డిజైనర్ బ్లౌజుల కన్నా నార్మల్ బ్లౌజులు స్టిచ్ చేసుకోవడం మేలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. కానీ అన్ని వర్క్స్ చేస్తేనే కదా టైలర్ అనిపించుకుంటాము. అలాగే ఫ్రంట్ నెక్ చూసేయండి, చూస్తున్నారు కదా. ఇది కూడా ఇలా చిన్న స్కాలప్ ఇచ్చేసి డిజైన్ చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. ఇది కూడా నార్మల్ పైపింగే. ఎంత నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా. అలాగే ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా సెమీ పట్టు శారీనేనండి. దీనికి మనం ఇలా టాజిల్స్ అయితే వేయించాము. శారీ మొత్తం వైన్ కలర్లో ఉన్నింది, అలాగే గ్రీన్ కలర్లో ఇలా లైట్ రామా గ్రీన్ కలర్లో బూటీస్, అలాగే బార్డర్, పళ్ళు అయితే వచ్చేసాయి. ఇదైతే పళ్ళు అండి. పళ్ళు మొత్తంగా జరీ వర్క్తో లైట్ రామా గ్రీన్ కలర్లోనే ఉన్నింది. శారీ మొత్తం ఇలా డిజైనర్ వేర్గా ఉన్నింది. పైన చిన్న బార్డరు, శారీకి కింద పెద్ద బార్డర్ అయితే వచ్చేసాయి. ఇందులోని బ్లౌజ్ అయితే ఇదండి. మనం బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేసాము. ఈ బ్లౌజ్కి కూడా ఇలా 3 లేయర్స్లో పెద్ద పెద్ద స్కాలప్ అయితే ఇచ్చేసి శారీ కలర్తో ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాము. డోరీ ఇచ్చేసి 2 లేయర్స్లో హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చేసి డిజైన్ చేసాము. బ్యాక్ సైడ్ చూసారా, బార్డర్ కూడా ఇచ్చేసాము. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఈ శారీ అయితే కాటన్ శారీ అండి.
శారీ మొత్తం ఇలా ఆఫ్ వైట్ కలర్లో ఉన్నింది. దీనికి బార్డర్ అయితే సిల్వర్ బార్డర్ అయితే వచ్చేసింది. ఇలా పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీ వర్క్తో ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. కింద బార్డర్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇలా శారీ మొత్తం అయితే వచ్చేసాయి. పళ్ళు అయితే ఇలా ఉన్నిందండి. సిల్వర్ జరీతో పళ్ళు వచ్చేసింది. ఇక్కడ రెడీమేడ్గా ట్యాజిల్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ ఉన్నింది కదా, అదే కలర్లో ట్యాజిల్స్ కూడా వచ్చేసాయి. ఇందులో 2 బ్లౌజెస్ అయితే వచ్చాయండి. సేమ్ కలర్ బ్లౌజ్ ఒకటి, ఇలా వైన్ కలర్ బ్లౌజ్ ఒకటి వచ్చేసింది. శారీ అండ్ బ్లౌజు ఒకే కలర్లో ఉంటే అంతలా బాగోదు అనిపించి కస్టమర్ అయితే మనకు ఇదే స్టిచ్ చేయమన్నారు. అందుకని మనం దీనిని స్టిచ్ చేసాము. చూస్తున్నారు కదా, దీనికి ఇలా స్లీవ్స్కి అయితే కట్ వర్క్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసాము. ఇవి ఎల్బో స్లీవ్స్ అండి. దీనికి మనం పైపింగ్ అయితే ఇచ్చేసాము. ఈ బ్లౌజు వేసుకున్నప్పుడే మనకు క్లియర్గా డిజైన్ అయితే తెలుస్తుందండి, ఇలా చూస్తే తెలీదు. అలాగే బ్యాక్ సైడ్ అయితే ఇలా వి షేప్ నెక్ ఇచ్చేసి నెక్ మొత్తం సమోసాలు అయితే ఇలా పెట్టేసాము. దీనికి డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా చూసారా, ఇలా 2 కలర్స్తో సమోసా లాగానే ఇచ్చేసామన్నమాట. ఒకసారి క్లియర్గా చూడండి, కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా సమోసాలు కూడా బయటికి తెలియకుండా లోపలనే ఇలా క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగానే నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ మాత్రం. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ సమోసాలు ఇచ్చేసి డిజైన్ చేసాము. 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చేసామండి ఫ్రంట్ సైడ్. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా అనిపించింది. కస్టమర్కి కూడా కరెక్ట్గా ఫిట్ అయింది. నచ్చితే లైక్ చేయండి.